పిల్లలు విద్యను ఆనందకరంగా, ఆహ్లాదకరంగా నేర్చుకోవాలి. భయం, ఒత్తిడి లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లల వికాసం బాగా జరుగుతుంది. పిల్లల అభిప్రాయాలకు, అభిరుచులకు తగిన స్థానం కల్పించినప్పుడే వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. వారి శారీరక, మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడే ఎనలేని విజయాలను సాధిస్తారు. అన్నింట్లో ముందుండి ఉత్తమ విద్యార్థిగా మంచి ఫలితాలకు చిరునామాగా మిగులుతారు. చదువుల్లో, ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే మిత్ర అనే విద్యార్థి ఒక్కసారిగా గత కొద్ది రోజులుగా నిరుత్సాహం అలుముకొని పాఠశాలకు దూరమవుతూ శారీరక, మానసిక అనారోగ్యంతో బాధపడుతూ చదువులు వెనుకబడిపోయింది. అది గమనించిన గురుచరణ్ దాస్ అనే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థినికి చూపిన మార్గమేమిటో తెలుసుకోవడానికి మిత్ర తరగతి గదిలోకి వెళితే తెలుస్తుంది. అదిగదిగో గురుచరణ్ దాస్ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపేలా తన కవితా పంక్తుల్ని వినిపిస్తున్నారు. అల్లరి చేసే బాల్యం కట్టుబాట్ల పేరుతో కట్టడికి గురైతే, ఆహ్లాదంతో చిందులు వేయాల్సిన బాల్యం చీత్కారాలకు, చీదరింపులకు చిరునామా అయితే, ఆటపాటలతో సముద్ర అలల్లా సాగే బాల్యం అనుక్షణం ఆవేదనతో నిండిపోయి నిశ్శబ్దమైతే, కోయిలమ్మ పాటలా కుహుకుహు గానాలు, చిలుక పలుకుల్లా మురిపించే మాటలు తెలియని మూగతనంలోకి నెట్టివేయబడితే, గాలికి రెపరెపలాడే బాల్యమనే దీపాన్ని ఆరిపోకుండా చేతులు అడ్డుపెట్టి కాపాడితే, ఆ చిరుదివ్వే చీకటిని చీలుస్తుంది, ఆ చిరుదివ్వే చీకటిని చీలుస్తుంది, ఎనలేని సిరివెలుగులు పంచుతుంది, ఎనలేని సిరివెలుగులు పంచుతుంది. ఏంటి, ఇంతమంది పిల్లలు ఉత్సాహంగా చప్పట్లు కొడుతుంటే మిత్ర మాత్రం తలదించుకుని కూర్చుంది. ఏమై ఉంటుంది? ఎంతో ఉత్సాహంగా సమాధానం చెప్పే మిత్ర, చక్కగా పాటలు పాడే మిత్ర, తనకేదైనా అర్థం కాని విషయాన్ని నిర్భయంగా అడిగి తెలుసుకునే మిత్ర, ఇలా చాలా రోజుల నుండి ఎందుకు నిశ్శబ్దమైపోయింది? మిత్ర క్లాస్ టీచర్ ఏదో మిత్రకు చెబుతోంది. ఏంటి మిత్ర, గత వారంలో నువ్వు వచ్చింది ఒకే ఒక్కరోజు. నీకెన్నిసార్లు చెప్పాను స్కూల్ ఆబ్సెంట్ కావద్దని? ఇలా వస్తే ఎలా? నీ హాజరు శాతం తగ్గిపోతే నిన్ను పరీక్షలు రాయటానికి కూడా అనుమతించరు. ఒక్కరోజు స్కూల్ హాజరు కాకపోతే ఎన్ని విషయాలు తెలియకుండా పోతాయో తెలుసా? అంతేకాదు, కొన్ని ప్రత్యేక రోజుల్లో పాఠశాలల్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. అవన్నీ నువ్వు తెలుసుకోలేకపోతావు. నీలో ఉత్సాహాన్ని పెంచే ఆటలకు దూరమై నీకు తెలియకుండానే నువ్వు చాలా కోల్పోతున్నావు మిత్ర. ఒక్కరోజే కదా అని ఎప్పుడూ నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. సబ్జెక్టు వారీగా నేర్చుకునే అంశాలు, రాసే అంశాలు చాలా పెండింగ్ అయిపోయి అవి నీకు భారంగా అనిపిస్తాయి మిత్ర. ఇంతకుముందు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. మరోసారి ఇలా జరగకుండా చూసుకో మిత్రా. ఏంటి, హెడ్ మాస్టర్ గారితో మ్యాథ్స్ టీచర్ మిత్ర గురించి ఏదో చెప్తోంది. చూడండి హెడ్ మాస్టర్ గారు, నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలందరికీ మ్యాథ్స్ చక్కగా రావాలని ప్రతిరోజు వారితో తరగతి గదిలో ప్రాక్టీస్ చేయిస్తూ ఇంటికి హోంవర్క్ కూడా ఇస్తున్నాను. చాలామంది చేసుకొస్తున్నారు సార్. కానీ మిత్ర లాంటి మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి గత 2 వారాల నుండి నేనిచ్చిన ఒక్కటంటే ఒక్క ప్రాబ్లం కూడా చేసి తీసుకుని రాలేదు. ఇలాగైతే ఎలా సార్? ఇలాంటి పిల్లల్ని చూసి మరికొంతమంది కూడా తయారవుతారేమోనని భయం వేస్తుంది.
అసలు వాళ్ళను ఎలా సరిదిద్దాలో కూడా నాకు అర్థం కావటం లేదు. దయచేసి మీరు ఇలాంటి విద్యార్థుల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా మిత్ర గురించి సార్. అరే, ఇక్కడ కూడా ఈ విద్యార్థులు మిత్ర గురించే మాట్లాడుతూ మిత్రతో ఏదో సంభాషిస్తున్నారే. ఏంటి మిత్ర, ఎప్పుడు ఆడుకుందాం రమ్మంటే రానే రావు. ఇంతకు ముందు మనం ఎంతలా ఆడుకునేవాళ్ళం. అసలు నీకు ఇప్పుడు ఏమైంది? ఎప్పుడు నీరసంగా ఉంటున్నావు. నీ కళ్ళు ఎలా పాలిపోయాయి చూసావా? అసలు నువ్వు రాత్రి నిద్రపోతున్నావా? మధ్యాహ్న భోజనం కూడా నువ్వు సరిగ్గా చెయ్యడం లేదు. ఎంత బాగా నవ్వేదానివి, ఎంత బాగా పాడేదానివి, ఎంత బాగా ఆటలాడేదానివి. అసలు నీకు ఇప్పుడు ఏమైంది? ఎందుకు మిత్ర, మేమంతా అడుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడవు. ప్లీజ్ మిత్ర, నువ్వు ఆటలో లేకుంటే మాకు ఎలాగో ఉంది. మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. నువ్వు మునిపటి మిత్రులు కావాలంటే మేమంతా ఏం చెయ్యాలి? నువ్వు స్కూల్కి కూడా సరిగా రావడం లేదు. అసలు ఏమైంది చెప్పు మిత్ర. ఏంటి, ఈ లిస్టు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినట్టుందే. ఇందులో మిత్ర పేరు కూడా ఉంది. అంటే మిత్రకు హెల్త్ కూడా బాగాలేదన్నమాట. స్కూలు వరండాలో చూద్దాం. అరే, అక్కడ నర్స్ కూడా డాక్టర్తో ఏదో మిత్ర గురించే చెప్తున్నది. డాక్టర్ గారు, ఈ స్కూల్లో హెల్త్ క్యాంప్లో భాగంగా అందరి విద్యార్థులను పరీక్ష చేశామండి. ఆల్మోస్ట్ అందరూ బాగున్నారు. ఒక్క మిత్ర అనే అమ్మాయి మాత్రమే చాలా వీక్గా ఉంది. పరీక్షించి చూస్తే రక్తహీనతతో బాధపడుతుంది. పౌష్టిక ఆహారం మాట అటుంచితే అసలు రోజూ తింటుందా, తినడం లేదా అన్న అనుమానం కలుగుతోంది. మీరు మొన్న నాకు చెప్పిన ఆ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం సమతుల ఆహారానికి నోచుకోక 15 నుండి 49 వయస్సులోని స్త్రీలలో 57%, పురుషుల్లో 25% రక్తహీనతతో బాధపడుతున్నారన్నది మిత్ర విషయంలో నిజమనిపిస్తోంది. ఆమె నిద్రకు దూరమై చాలా రోజులైనట్లు తెలుస్తుంది. ఎంతగా ప్రశ్నించినా ఏమీ మాట్లాడలేదు. ఈ విషయమంతా రిపోర్టు రాసి స్కూల్ హెడ్ మాస్టర్కు ఇచ్చాను. ఆమెకు తొందరగా చికిత్స అందించకుంటే ఆమె ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించి చెప్పాను. మిత్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మొదట వారి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోవాలి. రోజురోజుకు మిత్ర యొక్క శారీరక మానసిక అనారోగ్యం మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూనే ఉంది. ఇంకా ఆలస్యం చేయొద్దు. ఈరోజే సాయంత్రం మిత్ర వాళ్ళింటికి వెళ్తాను. అదిగో, మిత్ర ఇంట్లో నుండి ఏవో అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. వాళ్ళ బంధువులు అనుకుంటాను. సే మిత్ర, ఈరోజు కోడి కూర బాగా వండకుంటే పొయ్యిలో కట్టెతో నీ మీద కాలుస్తా. ఏమనుకుంటున్నావే? ఆగో! ముద నష్టపుదానా, మీ అయ్య చేసిన పనికి నిన్ను ఈడిసేదే లేదు. దిక్కుమాలిన కొంప, దీన్నని ఏం లాభం? దీని అవ్వననాలే. మూలుక్కుంట ఎట్లా వండుకుందో చూడు. ఇన్ని దినాల నుండి ఈడుంటున్నాం. ఈ పోరిని దీని ఒంటని భరిస్తున్నాం. ఎన్ని దన్నినా దీనికి దీని అయ్యకు సోయే వస్తలేదు. ఇక ఆగేదే లేదు. దీన్ని మనతో పట్టుకోపోయి దీని చెమడ తీస్తే గాని దీనికి దీని అయ్యకు బుద్ధి రాదు. దాని అవ్వ రోగం కుదరదు. అట్లా అనకు చెల్లే, అది చాలా చిన్నపిల్లనే. నా మీద పగను దాని మీద చూపిస్తాంటే ఎట్లా? చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నా. కోరి రోజుకింత పీక్కుపోతుంది. దాని పానం తీయకుండే. దాని పానం తీసుడు కాదురా, ముందు నీ పానం తీయాలి. దాన్ని స్కూల్కి వంపకరా అంటే వినకపోతివి, కాళ్ళు పట్టుకుంటివి. వారానికోసారన్నా వంపి చెల్లే అని బతిలాడితివి. పోనీ పాపమని వంపేవాడివి. ఏం ఎలగబడ్డదిరా? ఇక ఇట్లయితే కాదు గాని దాన్ని నా ఎంట తీసుకుపోతా. అప్పుడు ఈ స్కూల్ ఉండదు, గీ స్కూల్ ఉండదు. రేయ్, ఆగరా ఆగు. ఇట్లా చెప్తే వింటాడా? విన్ని 2 తన్నులు దన్నాలే. అబ్బా, అమ్మా!
ఆ పోరి సంగతి కూడా చూడు జరా. దాన్ని గుద్దితే ఈళ్ళు లబలబ మొత్తుకోవాలి. అయితే ఈ పోర్ని ఈ కట్టెతో తగిలిస్తా. బావా బావా దాన్ని కొట్టకు, దానికి భరించే ఓపిక యాడుంది బావా, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా, పోరినట్లా కొట్టకు బావా. థు, మీ జన్మగాల ఇడిసి పెడతాననుకున్న అర్ర మిమ్మల్ని. దీన్ని పట్టుకపోవడం ఖాయం. తప్పదు, ఇక మిత్ర తండ్రితో కలిసి మాట్లాడాల్సిందే. అరే, ఇలా అనుకున్నానో లేదో, ఆ వస్తున్నదెవరు? మిత్ర తండ్రే కదా. మీరు మిత్ర నాన్న కదా? అవును సారు. నిన్న మీ ఇంటి వైపు నుంచి వచ్చాను. అసలేంటి గొడవ? ఎందుకు వాళ్ళలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు? మీకు అభ్యంతరం లేకపోతేనే నాతో చెప్పండి, మీకు వీలైనంత సహాయం చేస్తాను. మీకు తెలియంది ఏముంది సారు, నా భార్యకు రోగం వచ్చి హాస్పిటల్ పాలైంది. దాన్ని బాగు చేయించుకుందామని నేను వాళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నా. ఆ పైసలు సమయానికి కడతలేనని వాళ్ళు 3 వారాల నుంచి మా ఇంట్లో పడి మమ్మల్ని చంపుతున్నారు. పాపం, మేం చేసిన పాపానికి నా బిడ్డ మిత్ర రోజు నరకయాతన అనుభవిస్తుంది. మీరు చెప్పే చదువు చదువుకోలేక, ఇంట్లో వాళ్ళు పెట్టే నరకయాతన భరించలేక బిడ్డ తల్లడిల్లిపోతుందయ్యా. కన్న బిడ్డను కష్టాల పాలు చేసిన కఠిన తండ్రినైనా వాళ్ళ అవ్వ పానం బాగైతదేమో అని అప్పు చేసిన, ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టి వైద్యం చేయించిన, అది మంచంలోనే ఉంది. మిత్ర అన్న కాలేజీ చదువుకుంటాడు. పాపం, ఆడైనా ఏం చేస్తాడు? పొద్దుగూకుతే వాళ్లకు తాగుడుకు తినుడుకు ఏర్పాటు చేసుడే పనైపోయింది. రాత్రనక పగలనక ఇంటిల్లిపాదికి షాకిరీ చేస్తుంది. మిగిలింది తింటుంది, లేకుంటే పస్తులుంటుంది. నా బిడ్డ కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో సారు. ఈ మధ్యన అది కూడా నిలబడ్డట్టే పడిపోతుంది. మన ఊర్లో చిన్న డాక్టర్కు చూపిస్తే ఓ 2-3 మందుగోళీలు ఇచ్చిండు. కానీ మా ఇంట్లో ఉన్న రాక్షసులు, మీ అవ్వదిన్న మందులు కాకుండా నీకు కూడా కావాలన్నావే అని మందుల్ని మోరిళ్ళ వారేసిండ్రు. చుట్టాలే పైస కోసం పానం తీస్తుండ్రు. ఏం చేయాలో అర్థమైతలేదు. నా బిడ్డను ఎట్లా కాపాడుకోవాలనో తెలుస్తలేదు. దానికి చదువన్నా ఆటలన్నా చాలా ఇష్టం సారు. నాకు కూడా చదివించాలని చాలా ఉంది. దానికి డాక్టర్ అయి వాళ్ళ అమ్మ రోగం నయం చేయాలన్న పట్టుదల ఉండే. చదువు కోసమని ఎన్ని కలలు కన్నదో. చేతులారా నా బిడ్డ భవిష్యత్తును నేనే పాడు చేస్తున్నా. నా చెల్లెకు ఒక అవిటి కొడుకున్నాడు. వానికి ఎవ్వడు కూడా పిల్లనిచ్చే ధైర్యం చేస్తలేడు. అందుకని వానికి పెళ్లి కాదనే భయంతో మిత్రమని తీసుకుపోయి వానికి లగ్గం చేస్తారంట. నా బిడ్డను చూస్తుంటే నాకే దుఃఖం వస్తుంది సారు. దయచేసి మీరే ఏదన్నా ఒక దారి చూపించండి సారు. వాళ్ళు అన్నంత పని చేస్తారేమో అని భయమవుతుంది సారు. మీరే కాపాడాలి సారు. చూడండి, మీరేమీ భయపడకండి. మీ అమ్మాయిని మన దగ్గరలో ఉన్న ప్రభుత్వ వసతి గృహంలో జాయిన్ చేద్దాం. అక్కడ అమ్మాయికి పౌష్టిక ఆహారం లభిస్తుంది, మరియు చదువుకోవడానికి చక్కటి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. వైద్యం అవసరమైతే డాక్టర్లే వచ్చి చెక్ చేసి కావలసిన మందులన్నీ ఇస్తారు. తప్పకుండా మన మిత్ర మునుపటిలా మళ్ళీ హుషారుగా తిరుగుతుంది, చక్కగా చదువుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఇక మీ ఇంటికి నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ను పంపిస్తాను. అతను మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్లకు నయానా భయానా సర్ది చెప్పి పంపించేలా చూస్తాను. రేపు మిత్రతో పాటు మీరు కూడా పాఠశాలకు రండి. మనం కలిసి మిత్రను ప్రభుత్వ వసతి గృహంలో జాయిన్ చేద్దాం. మీరు ఏమీ దిగులు పడకండి, అన్నీ సర్దుకుంటాయి. మిత్ర భవిష్యత్తు బాగుపడుతుంది. మిత్ర నీలోకం అప్పుల మేడ, మిత్ర నీ హృదయం వెతుకుతున్న దారి, నీ కళ్ళలో చీకటి మనసు తడిసిన లోతు, మిత్ర మేమున్నా నీతోనే మేమున్నా. మిత్ర
మిత్రను జాయిన్ చేసి ఇప్పటికే 6 నెలలు గడిచింది. ఫోన్లో వాళ్ళ మేడంతో మిత్ర ఆరోగ్యం గురించి, మిత్ర చదువు గురించి తెలుసుకోవడమే తప్ప అక్కడికి వెళ్ళి రాలేదు. ఒకసారి నేను వెళ్ళి వస్తే బాగుంటుంది. ఆలస్యం దేనికి, ఇప్పుడే బయలుదేరుతా. గడిచిన రోజులు నీకు నాట్యం చేస్తాయి, స్వప్నాల వెలుగులు చీకటి తెరలేవు సైతం. నీ చల్లని చూపులు ఒక వెలుగు కావాలి, నీ పయనం కోసం మేము నీ వెంటే ఉంటాం. మిత్ర, నీ లోకం అప్పుల మేడా, మిత్ర, నీ హృదయం వెతుకుతున్న దారి, నీ కళ్ళలో చీకటి మనసు తడసిన లోతు. మిత్ర, మేమున్నాం, నీతోనే మేమున్నాం. అదిగో మిత్ర హెడ్ మిసెస్ మిత్రను మెచ్చుకుంటూ ఏదో మాట్లాడుతున్నట్టుంది. వెరీ గుడ్ మిత్ర, నువ్వు 10 GPA సాధించావు. అంతేకాకుండా మన జిల్లాలో జరిగిన ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని మొదటి స్థానాన్ని పొందావు. ఉత్తమ విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నావు. ఎంతోమంది విద్యార్థులు నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. నీలాంటి వారిని ప్రోత్సహించాలన్న దృష్టితో మన జిల్లా కలెక్టర్ గారు నీకు 50,000 రూపాయల చెక్కుతో పాటు నీ ఇంటర్కు, నీ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరించేలా నీ పేరున బ్యాంక్ అకౌంట్ తీసి పూర్తి వివరాలు ఇమ్మని నాకు ఒక లెటర్ రాశారు. నీలాంటి ప్రతిభగల విద్యార్థి ఈ పాఠశాలలో చదవడం నిజంగా మా అందరికీ గర్వకారణం. ప్రభుత్వమే కాదు, మేమంతా నీ చదువుకి సహాయ సహకారాలు అందిస్తాం. నీ గుండె నింగిలో కొత్త పక్షులు పాటలు పాడుతాయి, నీ తపనల రాతలు విజయ గీతం అవుతాయి. నీ చిరునవ్వు ఒక సూర్యరశ్మి కావాలి, నీ జీవిత గమనంలో మేము సాయం అందిస్తాం. మిత్ర, మేమున్నాం, నీతోనే మేమున్నాం. విద్యార్థుల సమస్యలను గుర్తించి వారి చదువుకు తోడ్పాటు అందిస్తే ఎంతో ఎత్తుకు ఎదగగలరన్న విషయాన్ని మిత్రాను గురించి విన్న తర్వాత తెలిసింది కదా. ప్రభుత్వం సమకూర్చే సౌకర్యాలు చాలామందికి తెలియకుండా పోతున్నాయి. మన రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహంలో విద్యార్థులకు ఉదయాన్నే వ్యాయామం, యోగా చేయించడం, తరువాత వేన్నీళ్ల స్నానం కాగానే పాలు లేదా రాగిజావా అందించడం, స్టడీ అవర్లో కూర్చునే ముందు మనసు ఏకాగ్రత కొరకు కొంతసేపు ప్రార్థన, తరువాత రోజుకో రకమైన టిఫిన్ అందించి పాఠశాలకు పంపించడం జరుగుతుంది. పాఠశాలలో గుణాత్మకమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారంలో భాగంగా ఆకుకూరలు, కూరగాయలు మరియు గుడ్లు అందించడం జరుగుతుంది. ఇక సాయంత్రం మళ్లీ వసతి గృహానికి చేరుకున్న విద్యార్థినికి స్నాక్స్ కాగానే శారీరక ఆరోగ్యం కోసం క్రీడలు, ట్యూటర్ ఆధ్వర్యంలో స్టడీ హవర్స్ కాగానే రాత్రి భోజనం, అందులో భాగంగా వారానికొక మారు స్వీట్స్, వారంలో 4 సార్లు గుడ్లు, 5 సార్లు పండ్లు, వారానికి 2 సార్లు మాంసాహారం అందించడం జరుగుతుంది. విశాలమైన పడక గదులు, శుభ్రమైన బాత్రూంలు, అలాగే వసతి సౌకర్యాలు ఉంటాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి అందుబాటులో డాక్టర్సు ఉంటారు. ఇక నిత్యం అవసరమయ్యే వస్తువులను కొనుక్కోవడానికి నెలకు కొంత నగదును కూడా ఇవ్వబడుతుంది.
మరి ఇలాంటి వసతి గృహాలు ఉన్నప్పుడు, గురుచరణ్ దాస్ లాంటి పట్టించుకునే ఉపాధ్యాయులు ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి విద్యార్థి జీవితం వారి కవిత మాదిరిగానే హాయిగా సాగిపోతుంది. చేతులడ్డు పెట్టి చిరుదీపం కాపాడితే, చేతులడ్డు పెట్టి చిరుదీపం కాపాడితే సిరి వెలుగులు పంచుతుంది జగతికి అంతా, సిరి వెలుగులు పంచుతుంది జగతికి అంతా. నీ కలలకు రెక్కలు చేర్చాలి, నీ దారిలో వెలుగులు నింపాలి, నీ మనసు ప్రశాంతి గగనమై మిత్రా నీలో నీవు వెలుగుల కావాలి.